హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది ఈ అందాల తార. చిత్ర పరిశ్రమలో వరుస హిట్ చిత్రాలను అందించిన ఘనత పూజా హెగ్డేకి దక్కింది. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితర స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ కాలం గిర్రున తిరిగింది. గత 3 సంవత్సరాలుగా పూజా హెగ్డే ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. వరుసగా హిట్ సినిమాలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆ నటి ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. కానీ తమిళ్, హిందీ సినిమాలో మాత్రం బిజీగా ఉంది. ఇటీవలే ఓ హిందీ సినిమాలోని నటించింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన దేవా సినిమా మొన్నే మధ్య విడుదలైంది. కానీ ఆ సినిమా కూడా దారుణంగా నిరాశపరిచింది. ప్రస్తుతం సూర్య సరసన రెట్రో సినిమాలో నటిస్తుంది ఈ అమ్మడు. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమా ప్రమోషన్ మొదలుపెట్టింది చిత్రం యూనిట్. ఈ కార్యక్రమంలో పూజా హెగ్డే తెలుగులోనూ పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాకు ఫ్యామిలీ నుంచి ప్రెషర్ ఎక్కువగా ఉంది. నేను కర్ణాటక నుంచి వచ్చాను. నేను తులు అమ్మాయిని కాబట్టి కన్నడ భాషలో సినిమా చేయాలని నా పేరెంట్స్ అడుగుతున్నారు. ఇప్పటి వరకు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేశాను. కన్నడ సినిమా కథలను కూడా కొన్ని విన్నాను. కానీ అవి అంతగా కనెక్ట్ అవ్వట్లేదు. మంచి కథ దొరికితే తప్పకుండా కన్నడ భాషలో నటిస్తా. నా పేరెంట్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.